వెల్కమ్ టు కైటివి మీడియా. తెలంగాణలో గత కొద్ది నెలలుగా రాజకీయ వేడిని రగిలిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు మాజీ మంత్రి హరీష్ కు నోటీసులు ఇచ్చింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పై నిగ్గు తేల్చేందుకు అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ సిట్టు వేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఏకంగా గులాబీ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇంటి అల్లుడి సెల్ ఫోన్ ను ట్యాప్ చేస్తారా అంటూ బహిరంగంగా పాత పాలకులను నిలదీసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో గత పాలకుల్ని సిట్ విచారించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసుల్ని సోమవారం అందజేశారు. మంగళవారం ఉదయం జూబుల్ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని హరీష్ రావుకు పంపిన నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా హరీష్ రావుకు సిట్ నోటీసులు పంపించింది. కనీసం 24 గంటలు కూడా విచారణ గడువు ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణపై దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు సెండ్ చేయడం ఆయనకు రాజకీయంగా చేదు అనుభవం ఎదురైందనే ప్రచారం జరుగుతుంది. బారాస హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోనూ కేసీఆర్ తో పాటు హరీష్ రావుపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రతిదీ హరీష్ పాత్ర ఉన్నట్లు రేవంత్ సర్కార్ భావిస్తుంది. గతంలో తన ఫోన్ ను ట్యాపింగ్ చేయించారంటూ హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు కూడా నమోదైంది. అయితే ఆరోపణలకు సంబంధించి ఆధారాలు లేని కారణంగా తెలంగాణ హైకోర్టు ఆ కేసును కొట్టేసింది. దీన్ని రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా తెలంగాణ హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే మళ్లీ సోమవారం నోటీసులు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యను విచారించారు సిట్ అధికారులు. ఇప్పుడు లేటెస్ట్ గా బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులపై నేడు హరీష్ రావు స్పందించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని బయటపెట్టినందుకే సాయంత్రానికి తనకు నోటీసులు ఇచ్చారని హరీష్ రావు ధ్వజమెత్తారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఈ తాటక చప్పుళ్లకు భయపడను. మున్సిపల్ ఎన్నికలకు ముందే వీరి అవినీతి బయటపడుతుందని నాకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు నాకేమీ కొత్త కాదు. గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు, సుప్రీంకోర్టులో కొట్టేశారు. అయినా మళ్లీ పిలుస్తున్నారు. ఎన్ని రోజులు ఈ డ్రామా అని హరీష్ రావు ప్రశ్నించారు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ చిక్కుకుంటారా, తప్పించుకుంటారా అనేది తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.